వెల్కమ్ టు బి3 న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ షాద్నగర్ లో బీజేపీ సేవా సంఘటన కార్యక్రమాలు 100 మంది కోవిడ్ బాధిత కుటుంబాలకు శ్రీవర్ధన్ రెడ్డి నిత్యావసరాల వితరణ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసరాలు కోవిడ్ బాధితులకు గుడ్లు డ్రై ఫ్రూట్స్ పండ్లు పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులను ఇబ్బంది పెడుతున్న ఐకేపీ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతుల ఆవేదన కామారెడ్డి జిల్లాలో సీఐ జానారెడ్డి ఆధ్వర్యంలో గుట్కా పట్టివేత గుట్కా తయారు చేస్తున్న మిషన్ల స్వాధీనం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మోడీ 7 సంవత్సరాల పాలన పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని అంతర్జాతీయ స్థాయిలో భారత్కు మరింత గుర్తింపు వచ్చేలా చేసిందని అభినందించారు. సంస్కరణల విషయంలోనూ మోడీ సర్కార్ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దూసుకెళ్లిందని తెలిపారు. 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి స్వయంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు మహేందర్ రెడ్డి, మిథున్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రదీప్, మురళి, నందిగామ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మరి రెండవసారి అధికారంలో వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి అనేక రకాలైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మరి దేశంలో అనేక సంవత్సరాలు వందలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం అందించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి మరి తెలంగాణ ప్రజల వైపు నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా దేశంలో ప్రజలు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారో తెలంగాణలో కూడా ప్రజలు భవిష్యత్తులో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని ఆదరించాలని చెప్పేసి మరి ప్రజలందరినీ కోరుకుంటూ ఈ 2 సంవత్సరాల్లో మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఏతుందో 370 ఆర్టికల్లను రద్దు చేసి ఒక శాశ్వత పరిష్కారం అందించడం, అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల యొక్క రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించి మరి రామ మందిర నిర్మాణం ప్రారంభం కావడం మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చాలా గొప్ప కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు త్రిపుల్ తలాకు ఏదైతే మహిళలు ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతున్నారో మరి వాటన్నిటిని కూడా పరిష్కరించడం, అదేవిధంగా సిఏ చట్టాన్ని తీసుకురావడం వల్ల మరి ఈ దేశంలో ఎవరైతే హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మరి అక్కడ నుండి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రక్షణ తీసుకొచ్చేటువంటి చట్టాన్ని తీసుకురావడం, అదేవిధంగా దేశాన్ని ఒక సమృద్ధ భారతదేశంగా తయారు చేయడం కోసం మరి స్వదేశీ యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పేరుతో మరి ప్రపంచంలోని దేశాన్ని అగ్రగామంగా చేయడం కోసం నిరంతరం అవినీతి రహితమైనటువంటి ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో ఇంకా ముందు కూడా ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ మరి ఈ యొక్క 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి 7 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి కాలంలో మరి పేద ప్రజలు అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, అనేక మంది చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి, అనేక మంది కూడా మరి వీధిన పడినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఒకవైపు సహకారం అందిస్తూ ఉంది. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా లక్షలాదిగా సేవా కార్యక్రమాలను గత సంవత్సరం నుంచి కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈరోజు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు మరి షాద్నగర్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా మరి కార్యకర్తలు, నాయకులు అనేక పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి, మంతని శాసనసభ్యులు శ్రీధర్ బాబు 52వ జన్మదిన సందర్భంగా కార్యకర్తలు కేక్ కట్ చేశారు. కరోనా బాధితులకు గుడ్లు, డ్రై ఫ్రూట్స్, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సమ్మయ్య మాట్లాడుతూ ఆక్సిజన్ సమస్య లేకుండా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.
ఈరోజు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మంత్రిని శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా నిర్వహించడం జరుగుతూ ఉంది. మా పెద్దలు మంత్రిని కాన్ఫరెన్స్ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల గుండె చప్పుడు అమ్మ హస్తం గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గరీబ్ సరీబ్ కడుపులని నింపాలని చెప్పని అమ్మ హస్తం పథకాన్ని పెట్టి 9 రకాల వస్తువులు పెట్టినటువంటి ఆరాధ్య ద్రవ్యం జన్మదిన సందర్భంగా ఈరోజు మీ అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలవడం జరిగింది. ఆయన నుండి నూరేళ్లు ఉండాలని చెప్పని ఆయన మా అందరికీ నాయకునిగా దిక్సూచిగా యువ నాయకునిగా మార్గదర్శకంగా మేమందరం ఆయన అడుగుజాడలు నడుస్తామని చెప్పని ఆయన జన్మదినం సందర్భంగా మా ప్రాంత గరీబ్ కుటుంబాలకు కరోనా బాధితులకు ఇవాళ పండ్లు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేయడానికి పూనుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆక్సిజన్ కొరతతోని చాలా మంది కరోనా బాధితులు పడి చనిపోతా ఉన్నారు. దాని సందర్భంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ ప్రాంతానికి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఒక ఫోన్ చేయంగానే నేనున్నానని ధైర్యం చెప్పి ఇలా ఈ ప్రాంత అభివృద్ధికి పూనుకున్నటువంటి మా శ్రీధర్ బాబు గారికి మేమందరం ఇలా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కన్నాల, రానాపూర్, బాంబరనాయక్ తండా, జిడినార్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన కరోనా మహమ్మారి నుండి ఇలా ఎదుర్కొన్నటువంటి బాధితులకు ఇలా పనుల పంపిణీ కార్యక్రమాన్ని మేము పెట్టుకోవడం జరిగింది. ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ శ్రీపాదరావు గారి అడుగుజాడల్లో ఆయన నడుస్తూ ఆయన ఏ విధంగా అయితే పేద ప్రజలకు ఆరాధ్య దైవంగా నిలబడి పనులు చేస్తూ ఉన్నాడో ఆయన ఆశయాలని కొనసాగిస్తూ ఆయనకు మా సమస్యల్ని మా ప్రాంతానికి ప్రజల గొంతుకుగా ఇలా అసెంబ్లీలో తను వినిపిస్తున్నటువంటి బాణాలని ఇలా మన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా మా ప్రాంతానికి సంబంధించి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పని ఎమ్మెల్యే గారు చెప్పడం మేము గతం నుంచే మొన్నటికి మొన్న కరోనా నేపథ్యంలో సేవ చేస్తున్నటువంటి ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లు, డాక్టర్లకు సన్మాన కార్యక్రమం చేయడం కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి కరోనా బారిన పడినటువంటి నిరుపేద కుటుంబాలకు ఇలా నిత్యావసర సరుకులు అయితేంది పళ్ళు డ్రై ఫ్రూట్స్ పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇలా మానవ సేవే మాధవ సేవ అని మొదటగా నమ్మే వ్యక్తి ఇలా శ్రీధర్ బాబు గారు. మచ్చలేని నాయకుడిగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నటువంటి ఆ నాయకుని నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా అందరికీ ఎంతో గర్వకారణంగా తెలియజేస్తూ ఆయన జన్మదిన సందర్భంగా మేమందరం శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గ్రామంలో ఐకేపీ సెంటర్ నిర్వాహకులు రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లోకి తీసుకొచ్చి వరి ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతాన్ని తగ్గించి తూకం వేసే సమయానికి ఐకేపీ సెంటర్ నిర్వాహకులు గోనె సంచులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఐకేపీ సెంటర్ నిర్వాహకులు తమకు ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరించడం సరికాదని, వారిపై చర్యలు తీసుకునే వర్షాలు పడే సూచనలు ఉన్నందున సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇక్కడ కాంట చూసారు, కాంట కాగానే పరసరాజు పోయి కాంట పక్కకొని బ్యాగ్ సీఎన్ వెండట. నేను ఇవ్వలేము పోయి తెచ్చుకున్నట్టు తిరమర తీసుకున్నాను. అది నా తప్పేమన్నా ఉందా? నేను తెలిసిన ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఈయన కాంట పెట్టిపోయినట్టు రానే రాడు అడుగురు అక్కడ ఉన్నా అట్లా కాదమ్మా, నాకు తెలియదు ఊళ్ళ మీద వేస్తారు మేము అక్కడ మూలకుంటే ఇక్కడ అది సీరియల్ రాసుకోకపోయారు మొత్తం జల్లెడ పట్టాము మై పెట్టాలి 15 రోజులు ఆయన నేను చూసుకుంటా అన్నాడట. ఇప్పుడు సర్పంచ్ గారు పొలం పక్క పండి మొండ పోసారు. భాస్కర్ వాళ్ళ తమ్ముడే నేర్పుతుండు మ్యాచర్ లేదు అన్న కాండ అయిపోయింది.
చేస్తే తెలుసుకోవాలి. ఏమైతుందంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిన వాళ్ళు ఆడుండి ముందు వచ్చిన వాళ్ళు పెడితే అంత గడబడి ఎన్ని ఫోన్లు ఇవి ఏం కథ ఎందుకు చేసే పని కరెక్ట్ చేస్తున్నాం. చేసేది ఒక పద్ధతి ప్రకారం చేస్తలేదు. కాంటలు అవుతున్నాయి కాదంటలేదు, కానీ ఒక సీరియల్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేస్తలేరు అంటున్నాను. అదే వాళ్ళకు కూడా కరెక్ట్ అర్థం కానీ రైతులను అడుగుతున్నాను. కాంటాక్ట్ ఇప్పుడు ఆడుంది. రైతులు నడితే ఏం చెప్తారా 20 రోజులు అని చెప్తాడు. మొత్తం ఇస్తాం కదా ఓలం బదనం చేస్తాం, ఓలం బదనం చేస్తాం. సీరియల్ అనేది నడవడం సీరియల్ ప్రకారం కాంటలు నడవడం లేదు. వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో కాంటలు నడిపించడం జరుగుతుంది. సీరియల్ ప్రకారం ముందు వచ్చినాయి వెనక వచ్చినాయి ముందుగా కాంటలు నడిపించి మ్యాచర్ కనీసం పొల్లు మ్యాచర్ పట్టని విధంగా 3 రోజులు 2 రోజులు కట్టలు సంచుల కట్టలు పళ్ళు కొట్టుకుంటా తీసుకుపోయి దుర్వినియోగం చేసుకుంటా అమ్మలోళ్ళకు 500,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చుకుంటా వాళ్ళకి ఇలా ఖర్చులు మనం ఇచ్చుకుంటా కాంటలు నడిపేయడం జరుగుతుంది. దీని మీద మా సర్పంచ్ గారు కూడా దీని శ్రద్ధ తీసుకొని మంచి సిస్టమేటిక్గా నడిపిద్దామని ఆయన ఎంతో కృషి చేస్తుండు. కానీ ఐకేఎఫ్ సెంటర్ నడిపించే వాళ్ళు చాలా దుర్వినియోగమైన మాటలు మాట్లాడుతూ నువ్వు అడగనీకి అని మమ్మల్ని రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మేము వాళ్ళు ఇన్ఛార్జిని అడగకపోతే ఎవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి? కాంటలు కావాలని ఎవరిని అడగాలి? దీని మీద చర్య తీసుకోవాలి. దీని మీద చర్య తీసుకొని తొందరగా సకాలంలో వానలు కురిసే అవకాశం ఎక్కువ ఉంది. తొందరగా కాంటలు పూర్తి చేయగలరని ఐకేఎఫ్ సెంటర్ వారిని మేము కోరుతున్నాం. కామారెడ్డి జిల్లా హరిజనవాడ 3వ వార్డులో ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన గుట్కాలతో పాటు గుట్కా తయారు చేసే మిషన్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఎస్ఐ రాములు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా అక్రమంగా దందా చేపడుతున్న అన్వర్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అన్వర్ ఖాన్ గుట్కా తయారీలో ఇంకా ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. దాడిలో పట్టుబడిన విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. మహారాష్ట్ర నుండి ముడి సరుకు తీసుకువచ్చి అన్వర్ ఖాన్ ఇంట్లో గుట్కా తయారు చేస్తూ కామారెడ్డి వివిధ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి 7 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. బీజేపీ సీనియర్ నేత కంటోన్మెంట్ మాజీ చైర్మన్ బనుకా నర్మదా మల్లికార్జున్ దంపతులు 6వ వార్డులోని పలు బస్తీలకు చెందిన పేదలకు నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు, శానిటైజర్లు అందించారు. బీజేపీ సీనియర్ నేత కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ ఆధ్వర్యంలో నేతలు ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్ అందజేశారు. ఈ సందర్భంగా జంపన్న ప్రతాప్, బానుక్క మల్లికార్జున్ మాట్లాడుతూ మోడీ ప్రధానిక బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక విప్లవాత్మక మార్పులు జరిగాయని తెలిపారు. ప్రపంచ దేశాలు మోడీ పరిపాలన ఆదర్శంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నిక 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీని విజయోత్సవాలు చేసుకోకుండా నిజంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని సేవా కార్యక్రమం ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా గిట పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ కంటోన్మెంట్లో ఈ ఏరియాలో 300 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.
దానిలో భాగంగా మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇది కష్టకాలంలో ఉన్నాము, కరోనా టైంలో ఉన్నాం కాబట్టి దయచేసి అందరం గిట ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలందరి గిట ఐక్యమత్యంగా ఉండి మనం ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరి గిట ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆ రోజు నవంబర్ డిసెంబర్లో మోడీ గారిని హేళన చేస్తూ ఈ టీకాలు మోడీ టీకాలని చెప్పడం, అదేవిధంగా బీజేపీ టీకాలని చెప్పడం, ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రులు గిట్ట చెప్పడం దురదృష్టకరం. ఆ రోజు కనుక ప్రజలకు కరెక్ట్గా మెసేజ్ ఇచ్చినుంటే ఇప్పటి వరకు సగం టీకాలు మనం ఇచ్చే పరిస్థితి ఉండేది. ఆ ప్రొడక్షన్ను ఇతర దేశాలకు ఇవ్వడంతో మనకు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ రోజు ముందు చూపుతోటి ఇచ్చినటువంటి ప్రధాని గిట్ట మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతిపక్ష వాళ్ళకు చేతగాని వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు. ఆ రోజు ప్రొడక్షన్ మనం ఇచ్చిన ప్రొడక్షన్ వినియోగించుకోలేం కాబట్టి అది ఇతర దేశాలకు ఇచ్చేయడం మనకు శుభ సూచికం. దానివల్ల పేరు ప్రతిష్టలతో పాటు మనకు రిటర్న్ గిఫ్ట్గా ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు లక్షల మందిని మనం బ్రతికించుకున్నటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి ఏదున్నా ముందు చూపుతో పనిచేసే నాయకుడు మోడీ గారికి మేమంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, మీరు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు టీకా తీసుకున్నారండి? మన ముఖ్యమంత్రి గారు ఇవాళ కరెక్ట్ లేరు కదా. ఆయన ముందు ఉండి నడిపించాల్సిన బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు టీకా తీసుకోలేడు. తను టీకా తీసుకొని వ్యాక్సిన్ వేసుకొని ప్రజలకు కనుక చెప్పినట్టయితే మీరందరికీ టీకాలు వేసుకోండి అని చెప్పినట్టయితే ఈరోజు ప్రజలందరికీ వేసుకుంటుండే. ఎన్నిక 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ సుపరిపాలన 7 సంవత్సరాలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సేవాయి సంఘటనలో భాగంగా చంద్రాయన గుట్ట నియోజకవర్గంలోని బర్కాస్ డివిజన్లో బీజేపీ నగర కమిటీ సభ్యులు వై రాజకుమార్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహారం పండ్లు పంపిణీ చేశారు. దీనిలో భాగంగా డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో శానిటైజేషన్, స్వచ్ఛ భారత్ నిర్వహించి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నగర కమిటీ సభ్యులు వై రాజకుమార్ మాట్లాడుతూ ప్రధాని మోడీ సుపరిపాలన 7 సంవత్సరాలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మోడీ నేతృత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందింది అని, ఈ 7 ఏళ్ల పరిపాలన దానికి నిదర్శనమన్నారు. వెంకటేష్ గారికి, చక్రధర్ గారికి, బాలాజీ గారికి, మళ్ళా వెంకటేష్ గారికి, అలాగే మన సదానంద్ గారికి, తమ్ముడు లక్ష్మణ్ గారికి అందరికీ కూడా పేరు లేని జున్ను గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి. వేరే కంపెనీ చేస్తే చాలా మంచిగా ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. ఈవెన్ మొన్న కూడా మనము అన్నదాన కార్యక్రమం జరిపినాం. ఈ రోజు శానిటైజ్ చేస్తున్నాం. మన ఏరియాలో జిహెచ్ఎంసీ డిపెండ్ కాకుండా మన స్వతహాగా మిషన్ కొనుక్కొని స్వతహాగా మనము హైడ్రోక్లోరిన్ తీసుకొని మొత్తం వచ్చేసి మన ఏరియాలో పంపించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 కానీ లేకపోతే 35A కావచ్చు, ట్రిపుల్ తల్లాక్ కావచ్చు, ఇట్లా రకరకాల అన్ని విషయాలలో కూడా మనం విజయం సాధిస్తున్నాము. కేవలం ఒక భారతీయ జనతా పార్టీ అంటే కేవలం హిందూ పార్టీ, కేవలం హిందువులకే వచ్చే పార్టీ కాకుండా అందరినీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న ఉద్దేశంతో మన భారతీయ జనతా పార్టీ ముందు జరుగుతుంది. అదే నరేంద్ర మోడీ గారికి నిజమైన అదే మనం ఒక క్రెడిట్ ఇస్తున్నాం అంటే దానికి కారణం ఇది. భారతీయ జనతా పార్టీ అయితే ఎక్కడ ఏరియా లేకున్నానో సౌత్ లో కానీ అక్కడ ఈస్ట్ లో నార్త్ లో కానీ ఈ రోజు మనం గెలుపుకుంటున్నా అంటే దానికి కారణం కేవలం నరేంద్ర మోడీ గారని నేను అనుకుంటాను. కార్యకర్తల కృషి ఎలాగో ఉంటుంది కానీ ఏదైతే పెద్దగా చూసేస్తే మనము ఆ చూసిన నరేంద్ర మోడీ గారి చేయడమే మనకి అందరికీ ఆయన ఒక కార్టూన్ వీళ్ళందరూ మనం ఒక బీజేపీ ముఖం చూసి కేవలం నరేంద్ర మోడీ గారి ఫేస్ వాల్యూ చాలా ఉంది కాబట్టి ఈ రోజు మనం ఇన్ని ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాము. అది పార్లమెంట్ లో కావచ్చు, లేకపోతే రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, మనం అన్ని బిల్స్ పాస్ చేస్తున్నాం. అదే సీఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, ఎన్టీఏ కావచ్చు, ఏనే కానీ కూడా కంపల్సరీ మన భారతీయ జనతా పార్టీ మూమెంట్ జరుగుతుందంటే అది కేవలం ఒక ఉక్కు మనిషి లాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎలాగో అలా మన ఈ రోజు సర్దార్ అంటే అది నరేంద్ర మోడీ గారిని గర్వంగా కాకుండా సగర్వంగా చెప్పుకోవచ్చు మన అందరం. కాబట్టి సోదరులారా ఈ కార్యక్రమం చేసిన అందరికీ భారత్ మాతాకి. ప్రధానమంత్రి 7 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో గర్భిణీ స్త్రీలకు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పౌష్టికాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కర్ణాకర్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు 70 మంది స్త్రీలకు ఈ పౌష్టికాహారాన్ని అందించారు. నరేంద్ర
మోడీ గారి నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కరోనా బాధితులకు సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమానికి మేము అంకితం చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా కరోనా నేపథ్యంలో ప్రజలకు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్లకు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని జగత్ప్రకాష్ నడ్డా గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా తన ఇంట్లో చేసేటువంటి వంటలో అదనంగా మరికొంతమందికి చేసి చుట్టుపక్కల అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆహారం అందించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంత వీలైతే అంత పార్టీ కార్యకర్తలందరూ కలిసి డొనేషన్స్ వాళ్ళే సొంతంగా సొంత ఆదాయం నుంచి వేసుకొని గ్రాసరీస్ బియ్యం కానీ, పప్పు దినుసులు కానీ, నూనె కానీ ఇతరత్ర పంపిణీ చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఆ రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా 6 రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగుతుంది. మనకందరికీ తెలుసు, కరోనా నేపథ్యంలో మన దేశంలో చాలా తక్కువ సమయంలో ప్రపంచ దేశాలతో పోల్చి చూసినట్లయితే మనము ఈ యొక్క వ్యాక్సిన్ కనుగొనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడినటువంటి టాస్క్ ఫోర్స్ ప్రతిరోజు దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ పరిశోధన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఈ యొక్క వ్యాక్సిన్ను ఈరోజు ఉత్పత్తి చేయడం జరిగింది. ప్రపంచంలో ఈరోజు 4-5 కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్ కనుగొన్నాయి. అందులో 2 కంపెనీలు భారతదేశంలో ఈరోజు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ యొక్క జూన్ మొదటి వారం నుంచి కూడా రష్యా నుంచి వచ్చినటువంటి ఫార్ములా స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా హైదరాబాద్లో కూడా ఈరోజు ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్టు. వచ్చే ఆగస్టు నుంచి కూడా వ్యాక్సిన్ ఉత్పత్తులు అదనంగా మరికొన్ని ఇతర దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని భారతదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. డిసెంబర్ నాటికి దేశంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా వ్యాక్సిన్ అందించాలనేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను, వ్యాక్సిన్ వస్తుంది అందరికీ, వ్యాక్సిన్ అందుతుంది అందరికీ, అందరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా అందరూ కూడా తమ ఆరోగ్యాలను, తమ ప్రాణాలను కాపాడుకోవాలి, తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవాలి, సమస్త మానవాళిని మనం రక్షించుకోవాలి. కాబట్టి అందరూ కూడా వ్యాక్సిన్ వచ్చేంత వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ బోర్డర్ పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర ఇరు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాస్ ఉంటే తప్ప ఏ ఒక్క వాహనాన్ని తెలంగాణలోకి అనుమతించేది లేదని చెబుతూ వాహనాలు తిరిగి వెనుక పంపిస్తున్నారు. దీంతో చేసేది లేక ప్యాసింజర్లు ఆటోలో వచ్చి మహిళలు, పిల్లలు, వృద్ధులు కిలోమీటర్ల ఎండలో నడుచుకుంటూ గమ్యం చేరుకుంటున్నారు. లాక్డౌన్లో సడలింపు ఇవ్వడంతో పాటు సోమవారం అవ్వడం వల్ల కర్నూలు వైపు నుంచి తెల్లవారుజాము నుంచి వాహనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి. ఈ పాస్ ఉన్న వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. కార్లతో పాటు ప్యాసింజర్ల ఆటోలు, బైకులను కూడా వెనక్కి పంపివేస్తున్నారు పోలీసులు.
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరమని, అత్యవసర పనుల కోసం మాత్రమే బయటికి రావాలని అన్నారు. మాస్కులు, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖ అనిమిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజవర్ధన్ రెడ్డి, రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీరు కోవిషీల్డ్ వేస్తారా, కోవాక్సిన్ వేస్తారా? ఫస్ట్ డోస్ కూడా మీరు కోవిషీల్డ్ వేస్తారా? ఇప్పుడు కొంతమంది సెకండ్ డోస్ వేస్తున్నారు. మీరు ఫస్ట్ డోస్ ఏం వేసిన వాళ్ళకు ఫస్ట్ డోస్ వేసిన వాళ్ళకు ఇప్పుడు సెకండ్ డోస్ కూడా అదే వేస్తున్నారు కదా? అదే భయపడుతారా? అయ్యో చెప్పాలి, అందరికి చెప్పాలి కదా. ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ ఏముంది? ఇప్పుడు వ్యాక్సిన్ తప్ప మనకు వేరే ఆప్షన్ ఏముంది? ఎప్పుడైతే ఆప్షన్ లేదో మనం జనగామ జిల్లా దేవరుప్పల మండలం ఉమ్మడి మాదాపూర్ గ్రామ పంచాయతీ ఐకేపీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి అక్రమంగా వరి ధాన్యాన్ని తరలిస్తుండగా గ్రామస్తులు పసిగట్టి సమాచారాన్ని అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ రంగంలోకి దిగి ఆరా తీశారు. దీనికి కారణం అయిన వారిని గుర్తించి చర్య తీసుకోవాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. ఇవ్వట్లేదు సార్. లోడ్ వెళ్ళాక ట్రక్ షీట్ లోడ్ ఏంటంటే రైతు వారిగా రసీదు ఇస్తారు. అక్కడి నుంచి వస్తారు. రసీదు కూడా మాకు ఇవ్వట్లేదు. రసీదు ఇచ్చినాక ట్రక్ షీట్ కూడా అప్పుడే రాసి చేయాలను. సరే ఇప్పుడు మీరు ఇది మాట్లాడుతున్నారు కదా మాతో కాదు అమ్మ ఒక నిమిషం మీరు ఇది మాట్లాడుతున్నారు. నేను బీఆర్డీఓ గారు వచ్చి 40 నిమిషాలు అయింది. మేము వీడియో చూపించినా ఏది చూపించినా నాకు తెలియదని ఈయన అంటాడు. ఎవ్వరు కూడా అసలు మాకు తెలియదు అని చెప్పేవాడు ఒక్కడు లేడు. చివరికి మా బీఆర్ఎల్ అడిగినా కానీ వాళ్ళు తెలిసి తెలియకుండా చెప్తున్నారు. అయితే ఇట్లనే ప్రాబ్లం స్టార్టింగ్ ఏరేజ్ అయింది సార్. మిల్లు విషయంలో ప్రాబ్లం ఇప్పుడు ఆయన ఎవరో చెప్పండి కరెక్ట్ గా. మళ్ళీ ఆయన రైతు వ్యాపారి అందరూ వ్యాపారి ఆయన రైతుల దగ్గర ఉన్నది ఒక మంచి వ్యాపారి. ఆయన వ్యాపారి. ఇప్పుడు రైతు సపోజ్ రైతు అనుకుందాం. మరి ఈ హమాలి ఎత్తారు కదా. ఈ హమాలి ఎత్తకుండా ఇప్పుడు ఇందాక వీడియో చూసింది మీ అమ్మాయిలు అలా ఉన్న మెంబర్స్లలో మా అమ్మారు ఎవరు లేరు సార్. 20 మంది మెంబర్స్ మేము. మా 20 మంది మెంబర్స్లో వాళ్ళు ఒక్కరు కూడా లేరు అమాలీలు. వెళ్ళలేదు, మాకు తెలియదు. బయట వచ్చి ఎందుకు ఎత్తాలి, వేరే ఊరోడు వచ్చి ఎందుకు ఎత్తాలి కదా. అవి దొంగ పట్టు కాకపోతే సింపుల్ లాజిక్ అండి. సారు వీడియో చూపెట్టిండు అయితే చూడండి సార్. ఆ వీడియోలో మేము కాదు, మాకు తెలియదు. సారు ఫోటోలో వీడియోలో కూడా అమలు మొత్తం ఫోటోలు ఉన్నాయి. సార్ చూపెట్టిండు మాకు. క్లోజ్ అవుతుందని భయపడి క్లోజ్ అనేది ఇట్లా ఏదో దొంగతనంగా ఇట్లా పోతున్నాయని మాకు బాధ అనేయకుండా బయటకి ఇచ్చిందని ఇట్లా చెప్పేసరికి మీరే ఇచ్చేసినాం. పొలాల్లో పోసుకున్నాం. నేను అదే అడిగిన సార్, మీరు బయట అక్కడ దాకా ఎందుకు వెళ్ళి మేడం అంటే మనం ఈ 2-3 రోజుల్లో మనం సెంటర్ క్లియర్ చేయాలంటే క్లోజ్ చేయాలంటే 10 నుంచి ప్రెజర్. వికారాబాద్ జిల్లా కులక్చర మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిగి మాజీ ఎమ్మెల్యే సందర్శించారు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలులో సమస్యలను అడిగి తెలుసుకున్నాడు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంచులను ఇవ్వకపోవడంతో రైతులు పొలాల దగ్గర ఉంటూ వరి ధాన్యాన్ని కాపలా కాస్తున్నారని అన్నారు. వర్షాలు పడడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు సేకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈరోజు పరిగి నియోజకవర్గం పరిగి గ్రామం లోపల ఉన్నాం మనం. ఇక్కడ చాలామంది పేద రైతులు రెక్కాడితే డొక్కాడని పేద రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉండి చాలా కష్టపడి పంట పండించి ఈరోజు దిక్కుతోచని పరిస్థితి లోపల ఈరోజు ఉన్నారు. వాళ్ళ ఆవేదన చూస్తే వర్ణాతీతం. కష్టపడి పంట పండించింది ఒక ఎత్తు అయితే పంటను ప్రభుత్వం తీసుకోనందుకు వాళ్ళకు సంచులు ఇవ్వకపోవడం, లారీలు పంపించకపోవడం, ఒక దిక్కు నుంచి ఎప్పుడు వర్షం పడుతుందా అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వాళ్ళు ఈరోజు చేనుల దగ్గరనే ఉండి ఇంటికి కూడా పోకుండా వాళ్ళు ఇంటి అన్ని అన్నము రొట్టెలు అన్నీ కూడా తెచ్చుకొని చెట్టు కింద ఉండి అన్నం తిని వాళ్ళు ఈయనే పండుకొని భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి పోయినా సరే ఇదే పరిస్థితి ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఈ యొక్క రైతుల దగ్గర నుంచి సకాలంలో ఈరోజు ధాన్యం ఒడ్లు కొనుగోలు చేయనందు మూలంగా ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఏ గ్రామానికి పోయినా సరే రైతుల ఆవేదన ఈరోజు ఇదే విధంగా ఉంది. దాదాపూర్లో అదే విధంగా ఉంది, బొమ్మరెడ్డిపల్లిలో అట్లే ఉంది, మన బడెంపల్లిలో అట్లే ఉంది, కుల్కచర్లో కూడా నేను పోయొచ్చిన, అక్కడ గోదాం దగ్గర కూడా ఇట్లే ఉన్నది. ఒక్క లారీ వారం రోజుల కింద వచ్చిపోయిందంట, మళ్ళీ ఇంతవరకు రాలేదని చెప్తున్నారు. కాబట్టి కలెక్టర్ గారు ప్రభుత్వం వెంటనే స్పందించి మన యొక్క వికారాబాద్ జిల్లా లోపల అన్ని గ్రామాల నుంచి రైతుల నుంచి వెంటనే వాళ్ళకు కావలసినటువంటి ఏదైతే సంచులు పంపించి ధాన్యం సేకరించి వాళ్ళ యొక్క తూకం చేసేసి వాళ్ళ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. లేకపోతే వర్షం వస్తే కనుక ఈరోజు పంట ఎవరు తీసుకొని పరిస్థితి ఏర్పడుతుంది. సంచలనం రేపిన ఎంఐఎం నేత మహమ్మద్ ఖలీల్ హత్య కేసులో నిందితులపై పీడీ యాక్ట్ సైబరాబాద్ కమిషనర్ సజ్జన పెట్టారు. జనవరి 11వ తేదీన మహమ్మద్ ఖలీల్ అనే వ్యక్తి దగ్గర షేక్ రషీద్, మహమ్మద్ అహ్మద్, సయాద్ ఇమ్రాన్ డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకపోగా ఖలీల్ డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడగడంతో ఈ ముగ్గురు వ్యక్తులు అతనిపై విచక్షణ రహితంగా కత్తులతో కర్రలతో దాడి చేసి నరికి చంపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అరెస్టు చేసి వారి వద్దనున్న హోండా యాక్టివా వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కు తరలించారు. అనంతరం ఖలీల్ కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడ్డారు. మృతుడి భార్య ఫరీదా బేగం ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సిపి సజ్జనర్ ముగ్గురు నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసి చెల్లపల్లిలోని సెంట్రల్ జైలుకు తరలించారు. लोगों को पैसे देने के बहाने बुला के मार दी, बेदर्दी से कत्ल कर दी। सैबराबाद पुलिस ने उन लोगों वो दिए थे, कंप्लेन दिए थे, उन लोगों उनको पकड़े थे, फिर छोड़ दिए, फिर पकड़ के CPF केस दर्ज करे, उनको और कड़ी से कड़ी सजा होना, 1 साल के वास्ते दर्ज करे और बड़ी सजा होना, उनको वो सख्त सजा होना। हम आप लोगों का शुक्रिया अदा करते हैं, पुलिस कमिश्नर का, सैबराबाद पुलिस वालों का, राजनगर पुलिस का शुक्रिया अदा करते हैं। इंसाफ होना हमारे कोई भी नहीं है जिम्मेदारी उठाने वाले, हमारे को इंसाफ होना, उनको कड़ी से कड़ी सजा होना, यही हमारी ख्वाहिश है। और आप लोगों से गुजारिश है कि आप हम लोगों की मदद करना, मेहरबानी होगी। अगर और कड़ी से कड़ी सज़ा दिलाएंगे, हमारे साथ इंसाफ करेंगे तो उनकी बहुत मेहरबानी होंगी। हम उनका एहसान नहीं भूलेंगे, उनके हक़ में दुआएं देंगे उनको। हमारे पास जिम्मेदार इंसान कोई भी नहीं है, हमारे वालिद है अब हम लोगों को देखने वाले। हमारे शौहर को बुला के बेदर्दी से ख़त्म कर दिए। अस्सलामुअलैकुम, मैं मोहम्मद खलील के वालिद साहब बोल रहा हूँ, मोहम्मद ख्वाजा हुसैन। आज से 5 महीने पहले उसका मर्डर हो गया पिलर नंबर 248 पे, और जो पैसे देना था उसको बुलाकर रात के 11:30 बजे
पैसे देने के बहाने बुला के उसको मर्डर कर दिया गया। उसमें 3 आदमी थे, रशीद। బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. షాద్నగర్లో బీజేపీ సేవా సంఘటన కార్యక్రమాలు, 100 మంది కోవిడ్ బాధిత కుటుంబాలకు శ్రీవర్ధన్ రెడ్డి నిత్యావసరాల వితరణ. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసరాలు, కోవిడ్ బాధితులకు గుడ్లు, డ్రై ఫ్రూట్స్, పండ్లు పంపిణీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులను ఇబ్బంది పెడుతున్న ఐకేపీ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతుల ఆవేదన. కామారెడ్డి జిల్లాలో సిఐ జానారెడ్డి ఆధ్వర్యంలో గుట్కా పట్టివేత, గుట్కా తయారు చేసిన మిషన్ స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తున్నానండి వీధి న్యూస్ లక్ష్యం సమాజయితం.